ప్రకటన గ్రంథ వివరము. ఉపోద్ఘాతము. యోహాను అపోస్తలులలో ఒకరు, జబదయి కుమారుడు, యాకోబునకు తమ్ముడు. ఈ విషయమును మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనము ద్వారా గ్రహింపగలము. ఇతని తల్లి పేరు సలోమి, ఇతని తండ్రి జాలరి. యోహాను కూడా ఇదే వృత్తి కలవాడు. తన వృత్తి ప్రకారము చేపలను పట్టుకొనిచుండగా క్రీస్తు పిలువగానే తన తండ్రిని సమస్తమును వదలి తన సహోదరుడకు యాకోబుతో కూడా ఆయనను వెంబడించెను. కొంతకాలమునకు అపోస్తలులలో ఒకడుగా నియమింపబడెను. ఈ అన్నదమ్ములిద్దరకు ఉరిమెడు వారని అర్థమిచ్చు బోయనెర్గెసు అను బిరుదు వచ్చెను. ఈ విషయమును మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో గమనించగలము. గాని క్రీస్తును వెంబడించిన తరువాత క్రీస్తు ప్రభువు వలెనే సాధువైన గొర్రెపిల్లలుగా మారిరి. వారి తల్లి క్రీస్తు రాజ్యమునందు కుడి ఎడమల స్థానములను అడుగుట వలన ఆయనకు రానయ్యున్న శ్రమలలో వీరు పాలివారై ఉండుటకు సిద్ధపడి ఉన్నారని తెలియచున్నది. శ్రమల ఎడల వారికి కలిగిన ఆసక్తిని వారు తెలియజేసిన ప్రకారము వారి తల్లి కోరిక సార్థకమగునట్లు యాకోబు యెరూషలేమునకు మొదటి బిషప్పుగా నుండి ఖడ్గము చేత చంపబడి క్రీస్తు యొక్క హతసాక్షి ఆయను. యోహాను కాగుచున్న నూనెలో వేయబడినను చావక సజీవుడై ఉన్నట్టు సంఘ చరిత్రను బట్టి తెలియచున్నది. ఆ తరువాత ప్రభువు యోహాను ద్వారా ప్రకటన గ్రంథమును వ్రాయించెను. యోహాను క్రీస్తు సంగతులను పూర్ణముగా నెరిగిన తరువాత ఆయన యందు అందరికన్నా ఎక్కువ ప్రేమ గలవాడయ్యను. అందువలననే క్రీస్తు ప్రేమించిన శిష్యుడు అనబడెను. యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడును, రూపాంతరము నినప్పుడును, గెత్సేమనే వనమున మిగుల వేదన నొందినప్పుడును యాకోబు పేతురులతో కూడా ఈయనను ఆయన తన యొద్ద ఉంచుకొనెను. చివరి పస్కాను భుజించినప్పుడు ఈయన ప్రభువు చెంతను కూర్చుండి ప్రభువు రొమ్మున ఆనుకొనెను. ప్రధాన యాజకుని ఆవరణము వరకు క్రీస్తును వెంబడించెను. ఈ విషయమును యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనములో గమనించగలము. ఈ వచనములోనున్న ఆ మరియొక శిష్యుడు ఈ యోహానే. ఈయన ప్రధాన యాజకునికి అతని నౌకరులకును బాగుగా తెలిసిన వాడై ఉండెను. యేసును సిలువ వేసినప్పుడు యోహాను ఆయన దగ్గరనే ఉన్నందున ఆయన తన తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించెను. క్రీస్తు సమాధిలో లేడని స్త్రీలు తెచ్చిన కబురు విని సమాధి యొద్దకు పరిగెత్తుచున్న పేతురు కంటే ముందు వెళ్ళి పేతురుతో సమాధిలో ప్రవేశించెను. క్రీస్తు లేచిన నాటి సాయంత్రమును, ఆ తరువాత ఆదివారపు సాయంకాలమునందును ఆయనను చూచిన శిష్యులలో ఇతడొకడు. ఈ విషయమును యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 30వ వచనము వరకు గమనించగలము. తక్కిన శిష్యులతో పాటు ఇతడును
గలిలయకు వెళ్ళి అచ్చట సముద్రపు తీరమునందు ఆయనను చూచియుండెను. ఆ సమయమున అతని గురించి ప్రభువు చెప్పిన ఒక మాటను ఆదికాలపు క్రైస్తవులు పొరపాటుగా అర్థం చేసుకొనిరి. ఈ విషయమును యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనములో చూడగలము. క్రీస్తు ఒలీవల కొండ మీద ఆరోహణమగు సమయమున శిష్యులందరికీ కనబడినప్పుడు, అలాగే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచుండిన వారిలోనూ యోహాను ఉండెను. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వరమును పొందెను. తరువాత పేతురుతో కలిసి కొంతకాలము పనిచేసెను. వారిద్దరును కలిసి దేవాలయమునకు వెళ్ళుచుండగా పేతురు ఒక కుంటివానిని బాగు చేసెను. వీరిద్దరూ అనగా పేతురు, యోహానులు చెరసాల యందు ఉంచబడిరి. ఈ విషయమును అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19, 21వ వచనములలో గమనించగలము. సమరయలోని క్రైస్తవులను స్థిరపరచు నిమిత్తము అచ్చటికి పంపబడిరి. ఈ విషయమును అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో చూడగలము. సౌలు మారు మనస్సు నొంది దమస్కు నుండి తిరిగి వచ్చినప్పుడు యోహాను యెరూషలేమునందుండెను గాన హింసలు కలిగిన సమయమునందు యెరూషలేము విడిచి వెళ్ళనట్లు కనబడుచున్నది. ఈ విషయమును గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మనము గమనించగలము. మరియు జీవించినంత వరకు ఇతడు యెరూషలేమును వదిలి ఉండలేదు అను ఒక అభిప్రాయము కలదు. ఇతడు ప్రకటన గ్రంథము, యోహాను సువార్త, 3 పత్రికలు వ్రాసెను. ఈ యోహాను ఆసియాలోని సంఘములను చూచినవాడని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనమును బట్టి గ్రహించగలము. అతడు ఆ గ్రంథమును వ్రాసిన సమయమున పద్మాసు ద్వీపమున ఖైదీగా నుండెను. పాలికార్పు, పాపియా, ఇగ్నేషియస్ అనువారు ఇతని శిష్యులై ఉండిరి. పాలికార్పు శిష్యుడైన ఐరేనియు యోహాను తన మరణకాల పర్యంతము ఎఫెసులో నుండినని వ్రాసెను. ప్రకటన వ్రాసినది ఈ యోహానే అనుటకు కొన్ని విషయములను గమనించుదాము. యోహాను గూర్చి పైన వ్రాయబడిన అంశములన్నిటినీ చూడగా ప్రకటన గ్రంథము యోహానే వ్రాసినట్లు అర్థమవుతున్నది. అపోస్తలుడుగా నుండి చివరి వరకు క్రీస్తు జీవితమును ఎరిగినవాడు గనుకను ప్రకటన వ్రాసినది యోహానే అని గ్రహించగలము. యేసు రొమ్మున ఆనుకొని క్రీస్తు ప్రభువు చేత ప్రేమింపబడి ప్రతి విషయమును ప్రభువు నడిగి తెలుసుకొనువాడు గనుకను ఈ విషయమును యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించగలము. తాను వచ్చు వరకు యోహాను ఉండునని ప్రభువు పలికెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. కనుక ప్రభువు రెండవ మారు వచ్చు వరకు యోహాను ఉండునని అపోస్తలులు అర్థం చేసుకునిది గాని
ప్రభువు చెప్పిన మాటకు అర్థము అది కాదు అని యోహాను మరణము వలన తెలియచున్నది. గాని నేను వచ్చు వరకు యోహాను ఉండును అని పలికిన మాటకు పత్మాసులోనున్న యోహాను నొద్దకు ప్రభువు వచ్చు వరకు అనగా వచ్చి ప్రకటన వ్రాయించు వరకు అని అర్థము కనుక ప్రకటన గ్రంథము వ్రాసినది ఈ యోహానే అని తెలియచున్నది. పత్మాసు ద్వీపములో ప్రభువు కనబడగానే మనుష్య కుమారుని పోలిన యొకడు అని యోహాను వ్రాసెను. ఈ యోహాను యేసు ప్రభువును శరీరధారిగా ఉన్నప్పుడు చూచెను. ఈ విషయమును యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో చూడగలము. రూపాంతరము పొందిన ప్రభువును చూచెను. ఈ విషయమును మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో చూడగలము. పునరుద్ధానుడైన ప్రభువును చూచెను. ఈ విషయమును యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు గ్రహించగలము. ఆరోహణమై వెళ్ళిన ప్రభువును చూచెను. ఈ విషయమును అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో చూడగలము. కనుకనే పత్మాసు ద్వీపమందు ప్రభువును గుర్తించెను గనుక ప్రకటన గ్రంథమును వ్రాసినది ఈ యోహానే అని తెలియచున్నది. అపోస్తులందరిలో చిన్నవాడు, ఉదాహరణకు లేత కొబ్బరి వంటి మనస్సు కలవాడు. ఇటు మనస్సును బట్టి ప్రభు యొక్క రూపమును తన రూపములో చూపినవాడును ఈ యోహానే కనుక ప్రకటనను వ్రాసినది ఈయనే అని మనము గ్రహించగలము. ఈ ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహాను దాసుడైనందున ప్రభువు ప్రకటన గ్రంథమంతటిని యోహానుకే చూపి వ్రాయించెను. కనుక ఈ గ్రంథమును వ్రాసినది శిష్యుడైన యోహానే అని పైన మనము గమనించిన కారణములను బట్టి తెలియచున్నది. ప్రార్థన చేయుదము. దయచేసి ఏకీభవించండి. ఓ దయగల తండ్రి, మేమిప్పుడు ప్రకటన గ్రంథమును నేర్చుకొన మొదలుపెట్టితిమి. ప్రకటన గ్రంథములోని విషయములను నేర్చుకొని మా హృదయములో భద్రపరచుకునే కృప దయచేయుము. నీవు మహిమ శరీర స్వరూపుడవై ఉన్నావు కాబట్టి మేము కూడా మహిమ శరీర స్వరూపులమై ఉండవలెను. నీవు మహిమ దేవుడవై ఉన్నావు, మేము నీ మహిమ సృష్టి అయి ఉండవలెను. నీవు మహిమకు కర్తవై ఉన్నావు గనుక మేము మహిమ ప్రజలమై ఉండవలెను. నీవు మా నిమిత్తమై మహిమ లోకమును విడిచి ఈ లోకమునకు వచ్చియున్నావు. మేము ఇహలోకమును విడిచి ఆ మహిమ లోకమునకు రావలయును. నీవు ఈ లోకమును, పాపమును, సాతానును వాని సంబంధులను జయించితివి గదా. మేమును వాటిని జయించవలెనని ప్రకటన గ్రంథము ద్వారా తెలియజేయుచున్న తండ్రి, నీకు వందనములు.
పద్మాసు ద్వీపములో యోహాను బంధింపబడినను నీ మహిమను చూడగలిగినాడు. నీ మహిమను చూచుటకు ఏవియును అడ్డు రావు. యోహాను నీ మహిమను చూచేటంతటి పవిత్రుడు. ఆయనకు చెరసాల వృద్ధాప్యము, పని చేయలేని కాలము ఉన్నప్పటికీ ఆయన మహిమ దృష్టి, మహిమ తలంపులు, మహిమ కోరికలు కలిగి ఉన్నాడు. అలాగే మేమును ఎటువంటి ఆటంకముల మధ్యనున్నను యోహాను వలె నీ మహిమను చూచే భాగ్యం అనుగ్రహింపుము. భూలోక దైవ సన్నిధిలో నుండి ఆత్మీయ నేత్రములతో పరలోక దర్శనములన్నీయు యోహాను చూచిన రీతిగానే మేమును చూచే ఆత్మీయ నేత్రములను దయచేయుమని మహామహిమతో రానయ్యున్న ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.